వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఆకాష్. ఓకే, ఈ రోజు కౌశల్య ఎగ్జామ్స్ జరిగినాయి కదా, దాని గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తామని. ఫ్రెండ్ ఈ రోజు ఎగ్జామ్ రాశాడు, దాని నుండి ఇన్ఫర్మేషన్ తీసుకుని గ్యాదర్ చేసి మీకు ఈ వీడియోలో అందజేద్దామని చూస్తున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. ఈ కౌశల్య అనే ఎగ్జామ్లో 2 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్లో 3 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ టాపిక్ వచ్చి యాప్టిట్యూడ్ రీజనింగ్ 10 క్వశ్చన్స్, అండ్ సెకండ్ టాపిక్ వచ్చి సైకోమెట్రిక్, అందులో 10 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ థర్డ్ టాపిక్ వచ్చి టెక్నికల్, దాంట్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, అండ్ సెకండ్ రౌండ్ వచ్చి కమ్యూనికేషన్ స్కిల్స్, ఇది ఒక 15 మినిట్స్ జరుగుద్ది. ఓకే, ఆ క్వశ్చన్స్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయని మా ఫ్రెండ్ అడిగి మనకు తెలుసు. మా ఫ్రెండ్ గోపి యాప్టిట్యూడ్ జరిగింది కదా మీకు, ఆ 10 క్వశ్చన్స్ ఎలాగ అడిగారు అనేది ఒకసారి మా ఈ రోజు క్వశ్చన్ ఎగ్జామ్ నాకు మధ్యాహ్నం స్టార్ట్ పడింది. సో 3 PM. సో దాంట్లో యాప్టిట్యూడ్, రీజనింగ్, సైకోమెట్రిక్ అండ్ టెక్నికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ జరిగాయి. సో ఫస్ట్ వచ్చేసి యాప్టిట్యూడ్లో మొత్తం 10 క్వశ్చన్స్ ఉన్నాయి. దీంట్లో ఒక క్వశ్చన్ వచ్చేసి 5 యాప్టిట్యూడ్ 5 రీజనింగ్. దాంట్లో సమ్ క్వశ్చన్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దానివల్ల మీకు ప్యాటర్న్ ఏమవుతుందో అర్థమవుతుంది. సో ఒక క్వశ్చన్ వచ్చేసి ఒక స్క్వేర్ని 2 ఫోల్డ్స్ చేస్తే మధ్యలో ఒక డయాగ్నల్ లైన్ చేస్తే అది ఏ విధంగా వస్తుందని ఒక క్వశ్చన్ అడిగాడు. రెండోది వచ్చేసి ఒక 200 రూపీస్ నుంచి 5% అంతే ఎంత అని అడిగాడు. సో సింపుల్గానే ఉంటుంది, మీరు బట్టి అవసరం లేదు. సో సింపుల్గా నేర్చుకునే ఈజీ వే యూ విల్ పాస్. సో నెక్స్ట్ వచ్చేసి సైకోమెట్రిక్. ఈ రౌండ్ ఎలా ఉంటుందంటే, నువ్వు మేనేజర్ అయితే నేను క్లయింట్ అనుకో, సపోజ్ నీ నుంచి ఒక ప్రోడక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో డెడ్ లైన్ దాటేసింది, నాకు అలాగే రీజన్ చెప్తావు అంటే నేను ఈ టైంలో కంప్లీట్ చేయలేకపోయాను. సో వాట్ ఈస్ ద రీజన్స్ టు ఎక్స్ప్లెయిన్ ఫర్ మీ. ఓకే, సో అలాగా అంటే ఒక మైండ్ విధంగా మైండ్ ఎలా పనిచేస్తుంది, డిఫరెంట్ సిచువేషన్స్ లో ఎలా మైండ్ చేస్తుంది అని సైకోమెట్రిక్ క్వశ్చన్స్ అన్ని ఇలా అడుగుతారు. సో ఇలాంటి అన్ని క్వశ్చన్స్ మీరు చాట్ చూసి నేర్చుకోవచ్చు. ఇట్స్ వెరీ ఈజీ. సో ఆ తర్వాత ఇంకోటి వచ్చేసి టెక్నికల్ స్కిల్స్. దీంట్లో ఏంటంటే మీ బ్యాక్గ్రౌండ్ బట్టి మీకు క్వశ్చన్స్ అడుగుతారు. సో మా అక్కని అడిగింది అంటే జర్నలిజం మీద అడిగారు, నా మీద అడిగింది ఈసీ డిపార్ట్మెంట్ మీద. సో ఐఎమ్ ఫ్రమ్ ఈసీ బీటెక్ స్టూడెంట్. సో ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ రాసినా సరే నీ మీద బేసిక్ కంప్యూటర్స్ మీద అడుగుతారు. సో నన్ను అడిగింది ఎల్ఈడి డయోడ్, పిఎన్ జంక్షన్స్ ఎలా యూస్ చేస్తారని. సో వెరీ ఈజీ, మీరు కొత్త ఎఫర్ట్స్ పెడితే ఈజీ పాస్ అవ్వచ్చు. సో నెక్స్ట్ రెండో రౌండ్ వచ్చి కమ్యూనికేషన్ రౌండ్. ఈ రౌండ్లో మొత్తం 3 టాపిక్స్ ఇస్తారు. ఒక టాపిక్ 5 మినిట్స్. అంటే ఎలాగంటే గ్లోబల్ వార్మింగ్ ఎలా జరుగుతుంది, దాన్ని మీరు ఎలాగా చెప్పగలుగుతారు అని చెప్పి ఒక 5 మినిట్స్ మీరు దాంట్లో మాట్లాడితే సరిపోద్ది. అంటే సో నేనే ఆ టాపిక్ రాస్తే, సో ఐ హావ్ టు రెడ్యూస్ ది పొల్యూషన్. సో అలాగా 5 మినిట్స్ మీరు వీడియో కంటెంట్ ఇవ్వాలి. సో అంతటితో మొత్తం 2 అవర్స్ కంప్లీట్ అవుతుంది. వీడియో కంటెంట్ మొత్తం హెడ్సెట్స్ అన్ని వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. జస్ట్ ఓకే సునీల్, ఈరోజు ఎగ్జామ్ రాశారు కదా, మీరు ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ కానీ ఏమైనా ఫేస్ చేశారా, కాన్సిక్వెన్సెస్? టెక్నికల్ ఇష్యూస్ అన్ని ఫేస్ చేశాను. అంటే నాకు హాఫ్ అన్ అవర్ ముందే రమ్మన్నారు. సో అయినా ఏదైనా సరే ఒక అది వెబ్సైట్ వల్ల ఇష్యూ జరిగింది. సో నాకు హాఫ్ అన్ అవర్ తర్వాత డిలే అయింది ఎగ్జామ్. సో ఎగ్జామ్ పూర్తిగా అటెండ్ చేయలేకపోయాను, టెక్నికల్ వర్కే రాశాను. సో దాని ద్వారా ఏం చేశారంటే మళ్ళీ రీషెడ్యూల్ కన్వర్ట్ చేస్తామని చెప్పారు. సో ఎవరైనా ఫస్ట్ రోజు చేస్తే భయపడకండి, ఒకళ్ళు ఎప్పుడు రాసినా సరే టెక్నికల్ ఇష్యూ వచ్చినా ఏం భయపడకండి, మళ్ళీ రీషెడ్యూల్ అవుద్ది ఎగ్జామ్. సో దట్స్ ఇట్, అంతే, ఇంకేం. ఓకే, థ్యాంక్ యూ సునీల్. ఓకే, ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అయింది అనుకుంటే వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇన్ఫోటెక్.